ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సంసార సాగర సముద్ధరణైక మంత్రం, బ్రహ్మాదిదేవ మునిపూజిత సిద్ధ మంత్రం, దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం, వందే మహాభయహరం గురురాజ మంత్రం. సంసార సాగరాన్నించి ఉద్ధరించగలిగిన అద్భుతమైన మంత్రము, బ్రహ్మాది దేవతలంతా నిత్యము అందుకునే సిద్ధమంత్రము, దారిద్ర్య దుఃఖాన్ని భవరోగాన్ని అంతరింపచేయగలిగిన అద్భుతమైన మంత్రము, భయాలనన్నింటినీ పోగొట్టగలిగినటువంటి మంత్రము గురు అన్న రాజమంత్రం. ఎవరైతే గురువును ఆశ్రయిస్తారో, ఆయన సందేశాన్ని జీవితానికి అన్వయించుకొని తమ జీవితాలను సంస్కరించుకోగలుగుతారో వారు అద్భుతమైన శ్రేయోపథంలో ముందుకు సాగుతారు. కానీ గురువును ఆశ్రయించే సమయంలో నీ ఆలోచన విధానానికి, ఆయన అందించే విజ్ఞానానికి సాపథ్యం కుదురుతుందో లేదో గమనించుకోవాలి. గురువు యొక్క లక్ష్యము సమాజ శ్రేయస్య స్వార్థ భావన అన్న విషయాన్ని కూడా పరిశీలించి చూచుకోవాలి. ఎందుకంటే ఆధునిక సమాజంలో బోధక గురువుల కంటే బాధక గురువులు ఎక్కువ అవుతూ ఉన్నారు. గురు సందేశం కార్యక్రమంలో గురు మాహాత్యాన్ని వివరిస్తూనే మాయా గురువులు చేసేటువంటి కపటపు చర్యలను గురించి కూడా మీకు తెలియజేయటం జరుగుతూ ఉంటుంది. శివుని మది విష్ణు హృదయానది, అద్భుత విజయాలకిదే సారథి, మమతాను రాగాల సన్నిధి, మానవతకు మోక్షమిచ్చు పెన్నిధి. శివుడు తనలో సగభాగాన్ని పార్వతికి ఇచ్చాడు. శ్రీ మహావిష్ణువు తన హృదయంలోనే లక్ష్మీదేవిని కూర్చోబెట్టుకున్నారు. ఈ దేవతామూర్తులను మనం పరిశీలించి చూచినప్పుడు మనం గమనించాల్సిన సత్యము, భార్య ప్రతి గృహస్థు జీవితంలో చాలా ప్రధాన భూమికను పోషించి సంకల్పమై, సాహిత్యమై నీ జీవితాన్ని సంస్కరించేటువంటి దేవతామూర్తి అన్న విషయం నువ్వు గమనించగలుగుతావు. కానీ శుకుడు భోగైర్వీర్యైర్ధనసర్వం మనః కుటిల భాషణై కాంతాహరతి సర్వస్వం కస్తేన సాదృశో నరః అంటూ స్త్రీని ఒక చోర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తిగా పరిగణించటం జరిగింది. అలాంటి స్త్రీమూర్తులు లేరా అంటే, భార్యగా నువ్వు స్వీకరించేటువంటి స్త్రీమూర్తిని పెద్దలు నిర్ణయించి నీకు వివాహం చేసేటువంటి సమయంలో అలాంటి వారు ఉండటం అరుదు. అందుకే వివాహం అనేది పెద్దల నిశ్చయంతో సుముహూర్తంలో జరగాల్సిన అద్భుతమైన ప్రక్రియ. అది నీకు మోక్షపథాన్ని చూపేటువంటి సాధనం. నిన్ను నువ్వే వరుడుగా నిశ్చయించుకొని నీకు అనుకూలమైనటువంటి స్త్రీమూర్తిని నువ్వే నిర్ణయించుకోవాలనుకున్నటువంటి సమయంలో నీకున్నటువంటి ఆలోచన విధానం యొక్క పరిధి తక్కువ అయిన కారణంగా నువ్వు తప్పు చేసే అవకాశం ఉంది. రామచంద్రమూర్తికి జనక మహారాజు తన కూతురైన సీతను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పగానే, మా నాన్నగారి అనుమతి కావాలండి, ఆయన ఒప్పుకుంటే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పాడే. కానీ శివధనుర్భంగం చేశాను కనుక మీ అమ్మాయిని నేను వివాహం చేసుకోవటానికి నాకు ఎలాంటి సంశయము లేదు అని మాట్లాడలేదు రామచంద్రమూర్తి. వివాహ బంధం యొక్క పవిత్రతను మనం గమనించగలిగితే, పెద్దల యొక్క నిర్ణయము, దైవజ్ఞుల యొక్క ముహూర్తము,
విధి విధానాలతో ఆచరించాల్సినటువంటి ఆ ప్రక్రియ నీ జీవితాన్ని సంస్కరించే అద్భుతమైనటువంటి సాధనమన్న విషయాన్ని నువ్వు గమనించగలుగుతావు. ఇక్కడ ఎప్పుడైతే శుకుడు గృహస్థాశ్రమాన్ని స్వీకరించనంటూ వాదన చేస్తూ ఉన్నాడో అప్పుడు గురుస్థానంలో ఉన్నటువంటి వేదవ్యాసుడు తండ్రి కుమారుడికి సరైన గురువు కాలేడు వాత్సల్యం కారణంగా అని గుర్తించి శుకుడికి మార్గదర్శకం చేయగలిగినటువంటి వాడు విదేహ వంశస్థుడైన క్షీరధ్వజుడు అని గుర్తించాడు. ఆయనే జనక మహారాజుగా ప్రసిద్ధికెక్కాడు. జనక మహారాజు గృహస్థాశ్రమంలో ఉంటూనే తన ఆధ్యాత్మిక సాధన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని వెళుతూ ఉన్నాడు. వంశమే విదేహ వంశము అంటే దేహాత్మ భ్రాంతి లేనటువంటి ఆలోచన విధానానికి తార్కాణము. ఆ జనక మహారాజు ఒక్కడే తన కుమారుడికి కర్తవ్యాన్ని బోధించగలిగిన ఉత్తమోత్తమమైన గురువు అని భావించిన వేదవ్యాసుడు జనకుడితో తన పిల్లవాడికి జ్ఞానబోధ చేయించాలని నిశ్చయించుకున్నాడు. అందుకే మారు మాట్లాడకుండా మౌనంగా కూర్చున్నాడు. తండ్రి మౌనాన్ని గమనించిన శుకబ్రహ్మ తండ్రిని సమీపించి, నాన్నగారు మీరు బాధపడుతూ ఉన్నట్టున్నారు, వివాహం తప్ప మీరు ఇంకా ఏ ఆజ్ఞ జారీ చేసినా దాన్ని ఆచరించటానికి నేను సంసిద్ధంగా ఉన్నాను అని తెలియజేశాడు. అయితే నువ్వు మిథిలా నగరానికి వెళ్ళాలి, జనక మహారాజుతో సమావేశం కావాలి, ఆయన చెప్పే మాటలను వినాలి. అప్పటికీ నీకు వివాహం పట్ల విముఖత ఉన్నట్టయితే నేనేమీ మాట్లాడను, నీ చిత్తం అని మిథిలా నగరానికి వెళ్ళమంటూ కొడుకును ఆజ్ఞాపించాడు. శుకుడు మిథిలా నగరానికి చేరాడు. తన దగ్గరకు వచ్చిన శుకుణ్ణి చూడగానే జనక మహారాజుకు విషయం అర్థమైంది. అందుకే శుకుడు చూస్తూ ఉండగా అక్కడ ఉన్న పండితోత్తములనందరినీ మరునాడు భోజనానికి రమ్మంటూ ఆహ్వానించాడు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. అద్భుతమైన వంటకాలన్నింటినీ వడ్డించటం ప్రారంభించారు. వారి అందరి శిరములపై పదునైన కత్తిని వేలాడదీశాడు జనక మహారాజు. భోజనాలన్నీ అయ్యాయి. పండితులంతా భోజనాన్ని ముగించుకొని జనక మహారాజు దగ్గరికి వచ్చారు. ఒక్కొక్క పండితుడిని ప్రశ్నించటం ప్రారంభించాడు. భోజనం చేశారు కదా, వడ్డించిన పదార్థాలు ఎలా ఉన్నాయి అని ప్రశ్నించాడు. రుచిగా ఉన్నాయి మహారాజా అని సమాధానం చెప్పారు. లడ్డూ ఎలా ఉంది? బాగుంది మహారాజా. పాయసం ఎలా ఉంది? అద్భుతంగా ఉంది మహారాజా. పులిహోర ఎలా ఉంది? ఇలా ప్రశ్నిస్తూ ఉంటే పండితులంతా ముక్తకంఠంతో, మహారాజా ఏం చెప్పమంటారు? అద్భుతమైన పదార్థాలన్నింటినీ వడ్డించారు, కానీ పైన పదునైన కత్తిని వేలాడదీశారే, అది ఎప్పుడు తెగి మా కుత్తుకులను ఖండిస్తుందో అన్న భయంతో దృష్టంతా కత్తి మీదనే ఉంచి భోజనం ముగించాం. అందుకే భోజనం యొక్క రుచి గమనించలేకపోయాం అని సత్యాన్ని వివరించారు. చూస్తున్న శుకుడికి విషయం అర్థమైంది. జనక మహారాజు ఏ విధంగా పరిపాలన సాగిస్తున్నాడో తెలుసుకోగలిగాడు. సంసారంలో ఉన్నప్పటికీ నిరంతరము నీ చిత్తాన్ని హరిపరాయత్తం చేసి సాక్షిభూతంగా కార్యకలాపాలలో నువ్వు మగ్నం కాగలిగినప్పుడు
రాగద్వేష విరుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి అన్న భగవద్గీత వాక్యాన్ని మనస్సులో పెట్టుకొని రాగద్వేషాలు లేకుండా నీవు సంసారంలో జీవితాన్ని కొనసాగించినప్పుడు, ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి లేకుండా నీ జీవితాన్ని నువ్వు గడపగలిగినప్పుడు ఎలాంటి ఉపద్రవము నీకు రాదు, నీ సాధనకు ఎలాంటి ఆటంకము కలగదు అన్న విషయాన్ని అర్థం చేసుకోగలిగాడు. ఈ సందర్భంలో అగస్త్య వశిష్ఠుల యొక్క సంవాదాన్ని దృష్టాంతంగా చెప్పుకోవచ్చు. కాశీనగరంలో అగస్త్యుడు అద్భుతమైన శివార్చన చేస్తూ ఉండేవాడు. వశిష్ఠుని భార్య అయిన అరుంధతి నిత్యము శివార్చనలో ఉండి ఆకలి విషయాన్ని మర్చిపోతూ ఉన్నాడు, ఆహారం ఏం స్వీకరిస్తున్నాడో అని గంగానదిని దాటి రోజు అగస్త్యునికి ఆహారాన్ని అందచేయాలనుకుంది. అదే విషయాన్ని భర్త అయిన వశిష్ఠుడికి తెలియజేసింది. సరేనన్నాడు వశిష్ఠుడు. రోజు భోజనాన్ని తీసుకువచ్చి అగస్త్యుడికి అందిస్తూ ఉండేది. ఒకరోజు గంగ ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఎలా గంగానది దాటాలలో అరుంధతికి అర్థం కాలేదు. వశిష్ఠుడిని అడిగింది. అప్పుడు వశిష్ఠుడు అన్నాడు, అస్ఖలిత బ్రహ్మచారి అయిన వశిష్ఠుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, ఓ గంగాదేవి మార్గాన్ని వదులు అని ప్రార్థించమని చెప్పాడు. ఆశ్చర్యపోయింది అరుంధతి. తన భర్త బ్రహ్మచారిని అంటున్నాడే, ఇది ఎలా సాధ్యం అనుకుంది. కానీ భర్త మాటను జవదాటని ఆ ఇల్లాలు గంగానది దగ్గరికి వెళ్ళి వశిష్ఠుడు చెప్పిన మాటే చెప్పింది. వెంటనే దారిచ్చింది గంగానది. భోజనాన్ని తీసుకొని అగస్త్యుడి దగ్గరికి వచ్చి అర్పించింది. భోజనాన్ని పూర్తి చేసిన అగస్త్యుడితో తాను ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గంగానదిని ఎలా దాటాలి అని అడిగింది. నిత్య ఉపవాసి అయిన అగస్త్యుడు ఆజ్ఞాపిస్తున్నాడు, దారి ఇవ్వమంటూ గంగానదిని ప్రార్థించమన్నాడు అగస్త్యుడు. మళ్ళీ ఆశ్చర్యపోయింది. ఇప్పుడే షడ్రుచులతో అద్భుతమైన భోజనాన్ని ఇచ్చాను, కానీ నిత్య ఉపవాసిని అంటున్నాడే అని భావించింది. కానీ ఋషి వాక్యం కనుక మహాతపస్వి అయిన అగస్త్యుని మాటను మన్నిస్తూ గంగానది దగ్గరికి వెళ్ళి నిత్య ఉపవాసి అయిన అగస్త్యుని ఆజ్ఞను పాటించి నాకు దారివ్వమంటూ అభ్యర్థించింది. గంగాదేవి దారిచ్చింది. ఏమిటి ఈ కథలోని ఆంతర్యం? కేవలము భార్య యందు మాత్రమే అనురక్తుడవై ఉండి సంసార జీవితంలో ఉన్నవాడు ప్రాజాపత్య బ్రహ్మచర్యాన్ని అవలంబించినట్టే. అలాగే శరీరం పోషించటం కోసం మాత్రమే భోజనాన్ని స్వీకరిస్తూ చిత్తాన్ని ఆ శివుడి మీద ఉంచినవాడు నిత్య ఉపవాసి కిందే లెక్క. ఇలా జీవితాన్ని సరి అయిన మార్గంలో నడపాలి అని నువ్వు భావిస్తే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి కూడా ఆ సంసార లంపటంలో ఇరుక్కోకుండా నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చవచ్చు. నీవు తీర్చాల్సిన పితృ దేవ ఋషి భూత మనుష్య రుణాలన్నింటినీ తీరుస్తూ సమాజ హితం కోసం నీవు శ్రమించవచ్చు. ఈ విషయాన్ని గ్రహించిన శుకుడికి జ్ఞానోదయమైంది. వెంటనే తండ్రి ఆజ్ఞను శిరసావహించి పీవరి అనేటువంటి కన్యకను వివాహం చేసుకున్నాడు. 4 కొడుకులు, కృష్ణ, గౌరీ, ప్రభ, భూరి, దేవశ్రుతులు, ఒక కుమార్తె కీర్తి, 5కి జన్మనిచ్చాడు. అనంతరం ఆ కీర్తిని విభ్రాజుడి కొడుకైన బ్రహ్మదత్తుడికిచ్చి వివాహం జరిపించాడు. అంటే తాను గృహస్థాశ్రమం స్వీకరించటమే కాకుండా కన్యాదాన ఫలాన్ని కూడా పొందిన తరువాత కైలాస శిఖరం మీదికి వెళ్ళి అద్భుతమైన తపస్సమాధిలో మునిగి శివ సాయుధ్యాన్ని పొందాడు. ఈ శుకుని కథ వింటున్నటువంటి ప్రతివారు గుర్తించాల్సింది, వేదవ్యాసుడు
తనను తాను పాత్రగా సృష్టించుకొని గృహస్థాశ్రమ వైశిష్ట్యాన్ని తన కుమారుడికి వివరించి తండ్రి సరైన గురువు కాలేడన్న సత్యాన్ని గుర్తించి జనక మహారాజు దగ్గరకు పంపించి అతనికి జ్ఞానోదయం చేయించాడు. తద్వారా శుకుని జీవితాన్ని సంస్కరించగలిగాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని తెలియజేస్తుంది భగవద్గీత. అంటే ఉత్తమోత్తమములైన వారు ఆచరించినటువంటి విధి విధానాలను గమనిస్తూ సామాన్యులు తమ జీవితాన్ని సంస్కరించుకుంటారు. గురువు అన్న శబ్దానికి తండ్రి అనే అర్థం కూడా ఉంది. కనుక ప్రతి కుటుంబంలో తండ్రి గురువు బాధ్యతను స్వీకరించి విషయాన్ని తన సంతానానికి వివరించాలి. అప్పుడే ఆ కుటుంబం అద్భుతమైన శ్రేయోపథంలో ముందుకు సాగుతుంది. విచిత్రం ఏమిటి అంటే శుకుడు జ్ఞానాన్ని పొంది తన గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించి తాను శివైక్యం చెందాడు. కానీ తన కుమారుడు ఇక లేడు అన్న సత్యాన్ని గుర్తించిన వ్యాసుడు మాత్రం భోరున విలపించటం ప్రారంభించాడు. తన కుమారుడు లేడన్న సత్యాన్ని తాను జీర్ణించుకోలేకపోయాడు. విలపిస్తున్న వ్యాసుడి దగ్గరికి మహాశివుడు వచ్చి, ఎందుకయ్యా ఏడుస్తావు? అద్భుతమైన ఈ జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి నువ్వే పామరుడిలాగా విలపిస్తే నువ్వు అందించిన జ్ఞానం సార్థకం ఎలా అవుతుంది అని ఆది గురువు అయినటువంటి విశ్వేశ్వరుడు వ్యాసుడికి జ్ఞానోదయం చేశాడు. అంటే ప్రతివారికి గురువు యొక్క ఆవశ్యకత ఎంత ఉంటుందో ఈ సంఘటన ద్వారా మనం గమనించవచ్చు. అలా ప్రథమ స్కంధంలో గృహస్థాశ్రమ వైశిష్ట్యాన్ని వివరించిన వ్యాసుడు చతుర్థ స్కంధంలో జనమేజయునికి వచ్చిన సందేహాన్ని అద్భుతంగా పరిష్కరించాడు. జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు, పరీక్షిత్తు అభిమన్యుడి కొడుకు, అభిమన్యుడు అర్జునుడి కొడుకు, అర్జునుడు పాండురాజు కొడుకు, పాండురాజు అంబాలికకు వేదవ్యాసుని వరప్రసాదంగా జన్మించినవాడు. ఇలా కౌరవుల పాండవుల ఆవిర్భావానికి కారణమైనవాడు వేదవ్యాసుడు. జనమేజయుడికి తన పూర్వీకుల చరిత్ర అంతా తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. అందుకే వ్యాసుణ్ణి ప్రశ్నించటం ప్రారంభించాడు. భగవాన్, శూరసేనుడి కొడుకైన వసుదేవుడు కంసుడి చెల్లెలైన దేవకిని వివాహం చేసుకున్న తరువాత వసుదేవుణ్ణి దేవకిని కారాగృహంలో బంధించాడట. ఇదెక్కడి న్యాయం? బంధించటమే కాకుండా వారికి కలిగిన పుత్రులను తన కరకు కరవాలంతో సంహరించాడట. ఎక్కడైనా ఏ అన్నైనా తన చెల్లెలి సంతానాన్ని ఈ విధంగా మట్టుబెడతాడా? అంతేకాకుండా శ్రీకృష్ణుడు అనేక వేల మందిని తన భార్యలుగా స్వీకరించాడట. అంతటి ప్రతాపవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు కూడా భయపడి మధురను వదిలేసి ద్వారావతికి వెళ్ళాడట. పాండవులు ధర్మ మార్గంలో సంచరిస్తూ అనేక కష్టాలు పడ్డారట. ద్రౌపది సైరంధ్రిగా పనిచేసిందిట. నరనారాయణులతో ప్రహ్లాదుడు యుద్ధం చేశాడట. ఏమిటి ఈ వివరాలు? ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి కారణం ఏమిటి? తెలుసుకోవాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది.
ఎవరైనా కష్టం అనుభవించడానికి కారణమేమిటి? ధర్మవర్తన కష్టాలను దూరం చేసే సాధనం కాదంటారా? ధర్మవర్తులైన పాండవులు కూడా భీష్మ ద్రోణులను మాయోపాయంతో సంహరించటం సక్రమమేనంటారా? ఇలాంటి పరిణామాలు ఎందుకు కలుగుతాయి అంటూ జనమేజయుడు వేదవ్యాసుడిని ప్రశ్నించాడు. చిరునవ్వు నవ్విన వేదవ్యాసుడు, రాజన్ కిం ఏతత్ వక్తవ్యం కర్మణాం గహనో గతి దుర్జ్ఞేయా కిల దేవానా మానవానాంచ కా కథ అని తెలియజేశాడు. కుమారా, అన్ని పరిణామాలకు కారణం కర్మయే. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని దేవతలు కూడా గ్రహించలేరు. ఇహ మానవులకు ఏం తెలుస్తుంది? మానవులంతా అనాదిలుద్భ్రములు, కర్మకు బద్ధులు. పుడుతుంటారు, చస్తుంటారు, కర్మ నడిపించినట్టు నడుస్తూ ఉంటారు. శుభ అశుభ శుభాశుభ కర్మలను ఆచరిస్తూ ఉంటారు. సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల మూలంగా వాళ్ళ జీవితం ముందుకు నడుస్తూ ఉంటుంది. ప్రతివారు సుఖదుఖాలు, శోకము, ముసలితనము, హర్షము ఇవన్నీ దేహగత లక్షణాలుగా భావిస్తారు. కానీ ఇవన్నీ వాళ్ళ కర్మల మూలంగా కలిగే పరిణామాలన్న సత్యాన్ని గుర్తించలేరు. గర్భావాసాత్ పరో నాస్తి నరకో భువనత్రయే తద్భీతాశ్చ ప్రకుర్వంతి మునయో దుస్తర తపః. గర్భావాసానికి మించిన నరకం ఇంకేదీ లేదు. 3 లోకాలలో అలాంటి నరకాన్ని ఎవ్వరూ ఎక్కడా చూడలేరు. దాని నుంచి తప్పించుకోవడం కోసమే మునులు తీవ్రమైన తపస్సు చేస్తూ ఉంటారు. ఆచరించిన కర్మల ఫలితం కారణంగా మాతృగర్భంలో మలమూత్రాల మధ్య, జఠరాగ్ని మధ్య, వపా దుర్గంధం మధ్య క్రిమికీటకాలన్నీ కుడుతూ ఉంటే వసించటం ప్రారబ్ధం, సంచితం, ఆగామి కర్మల ఫలితం. అక్కడ పడే బాధను ఎలా వర్ణించగలమయ్యా? అది సాధ్యం కాదు. అందుకే మా అపరాధాలన్నింటినీ క్షమించి నీ దగ్గరకు చేర్చుకోమంటాడు శివాపరాధ క్షమార్పణ స్తోత్రంలో ఆదిశంకరుడు. ఈ వివరాన్నంతా వేదవ్యాసుడు జనమేజయుడికి తెలియజేస్తూ, దేవతలు కూడా ఈ కర్మ నుంచి బయటపడలేరయ్యా. శ్రీ మహావిష్ణువు రాముడిగా జన్మించినప్పుడు వాళ్ళంతా వానరాలుగా జన్మించారు. శ్రీకృష్ణుడిగా జన్మించినప్పుడు యాదవులుగా అవతరించారు. కనుక కర్మల ఫలితమే నీవు గడుపుతున్న జీవితం. ఇక వసుదేవుడు, దేవకి ఎందుకని కారాగృహంలో బంధింపబడ్డారని ప్రశ్నించావే, దానికి కారణం చెబుతా విను. వసుదేవుడు పూర్వజన్మలో కశ్యపుడు. ఈ కశ్యపుడు వరుణుడి గోవును అపహరించుకు తీసుకువచ్చాడు. కశ్యపుడు అంటే మరీచి కొడుకు, బ్రహ్మదేవుడి మనవడు. అయినా కలిగిన ఒక్క దురాలోచన కారణంగా ఆయన వరుణుడి గోవును అపహరించుకొని తీసుకువచ్చాడు. వరుణుడు వచ్చి నా గోవు నాకు తిరిగి ఇవ్వమంటూ అభ్యర్థించాడు. ఒప్పుకోలేదు కశ్యపుడు. నీవు నా గోవును అపహరించుకొని వచ్చిన కారణాన
గోవులను కాస్తూ గోపాలుడిగా జన్మించాల్సిన అగత్యం ఏర్పడుతుంది అని తెలియజేశాడు. అనంతరం దూడలకు దూరం చేసి ఆవును శిక్షించావు కనుక నీ భార్యలు ఇద్దరు అదితి సొరసలు దేవకి రోహిణులుగా జన్మించి ఆ పుత్ర శోకాన్ని అనుభవిస్తారు అని జనమేజయుడికి ఏ కర్మ కారణంగా వసుదేవుడు దేవకి కారాగృహంలో బంధింపబడ్డారో తెలియజేశాడు. అనంతరం పుత్రులను కంసుడు తన కరకు కరవాలంతో ఖండించాడని తెలియజేశావే, దానికి కారణం చెబుతా విను అని, ఎందుకని కంసుడు వసుదేవ దేవకిలకు అంత గర్భశోకం కలిగించాడో వివరించటం ప్రారంభించాడు. ఆ వివరాన్ని మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.